హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీటెక్ సింప్లిఫైడ్. బీడబ్ల్యూ సబ్జెక్ట్లో మనం ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ చాప్టర్ 5 డిస్కస్ చేస్తున్నాము. ఎంసీబీ, ఎంసీసీబీ, స్విచ్ ఫ్యూజ్ యూనిట్ ఆల్రెడీ టాపిక్స్ అన్నీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాము. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఈరోజు ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఈఎల్సీబీ. ELCB is a safety device used to detect and disconnect power when there is a leakage current flowing to ground, which can be dangerous and lead to electrical shocks or fires. ఇది ఈఎల్సీబీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్కడన్నా లీకేజ్ కరెంట్ ఉంటే అది డైరెక్ట్ గ్రౌండ్కి పంపించడానికి, మనకి దాని ద్వారా షాక్ రాకుండా ఉండడానికి కోసమని ఈఎల్సీబీ యూజ్ చేస్తాము. ఇవి 2 టైప్స్ ఉంటుంది, ఒకటి వోల్టేజ్ ఆపరేటెడ్, ఒకటి కరెంట్ ఆపరేటెడ్. ఇప్పుడు దీని వర్కింగ్ చూద్దాము. ఫస్ట్ వోల్టేజ్ ఆపరేటెడ్ ఈఎల్సీబీ అయితే ఫస్ట్ మనం 3 ఫేజ్ సప్లై తోటి కరెంట్ పంపిస్తున్నాము. సో ఇది ఫేజ్, న్యూట్రల్, లోడ్, రిలే, సర్క్యూట్ బ్రేకర్. సో కరెంట్ నార్మల్ కండిషన్స్లో ఫస్ట్ ఫేజ్ కరెంట్ పాస్ అయ్యి లోడ్కి వెళ్తుంది. లోడ్ నుంచి వెళ్ళి రిలే టు సర్క్యూట్ బ్రేకర్ టు న్యూట్రల్. ఇది నార్మల్ కండిషన్లో జరుగుతుంది. కానీ వెన్ షార్ట్ సర్క్యూట్ ఆర్ ఓవర్లోడ్ అయినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మనం 10 ఆంపియర్, నార్మల్ కండిషన్స్లో మనం 10 ఆంపియర్స్ కరెంట్ పంపిస్తే మళ్ళీ సేమ్ 10 ఆంపియర్స్ కరెంట్ మళ్ళీ న్యూట్రల్ నుంచి వెళ్ళి బయటికి వస్తుంది లోడ్ యూజ్ చేసుకున్నాక. కానీ ఓవర్లోడ్ ఆర్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మనం 10 ఆంపియర్స్ కరెంట్ పంపిస్తే మళ్ళీ ఇక్కడ నుంచి 8 ఆంపియర్స్ కరెంట్ న్యూట్రల్కి వెళ్తుంది. అంటే మిగతా 2 ఆంపియర్స్ కరెంట్ లీకేజ్ అవుతుంది. ఆ లీకేజ్ అయిన కరెంట్ ఎటు వెళ్తుంది అంటే లోడ్ నుంచి వెళ్ళి రిలే విచ్ ఇస్ కనెక్టెడ్ టు ది గ్రౌండ్, అటు నుంచి వెళ్ళి రిలే గ్రౌండ్కి పంపిస్తుంది. సో దట్ మనకు షాక్స్ రాకుండా, మన డివైస్ కూడా పాడు కాకుండా, డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అండ్ రిలే 3కి కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఒకటి లోడ్కి, ఇంకొకటి గ్రౌండ్కి, ఇంకొకటి సర్క్యూట్ బ్రేకర్కి. సో లీకేజ్ అయిన కరెంట్ రిలే ద్వారా మళ్ళీ గ్రౌండ్కి వెళ్తుంది. సో అండ్ ఈ రిలే అనేది సర్క్యూట్ బ్రేకర్కి కనెక్ట్ అయి ఉంది కాబట్టి దీని ద్వారా స్విచ్ అనేది ఆఫ్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయితే ఏమవుతుంది, కరెంట్ ఫ్లో కాదు కదా. సో స్విచ్ అనేది ఆఫ్ అవుతుంది ఆటోమేటిక్గా. నార్మల్ కండిషన్స్లో ఫేజ్ నుండి లోడ్ టు రిలే టు సర్క్యూట్ బ్రేకర్ టు న్యూట్రల్. అదే ఓవర్లోడ్ ఆర్ షార్ట్ సర్క్యూట్ అయితే 10 ఆంపియర్స్ కరెంట్ వెళ్తే 8 ఆంపియర్సే న్యూట్రల్కి వెళ్తుంది. మిగిలిన 2 ఆంపియర్స్ లోడ్ నుండి రిలేకి వెళ్తుంది. రిలే దాన్ని గ్రౌండ్కి పంపిస్తుంది. అండ్ ఇది ట్రిప్ కావడానికి సర్క్యూట్ బ్రేకర్ దగ్గరికి ఇక్కడికి వెళ్ళి దీనికి చెప్తే సో దట్ అది ఆఫ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, కరెంట్ అనేది ఫ్లో కాదు. ఇది వోల్టేజ్ ఈఎల్సీబీ. సెకండ్ కరెంట్ ఆపరేటర్లో వచ్చేసి ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ ఏమేమి ఫేజ్, ఇది న్యూట్రల్, వైండింగ్స్ రైట్ సైడ్ వైండింగ్, లెఫ్ట్ సైడ్ వైండింగ్, సోలినాయిడ్, ఇక్కడ కూడా ఇంకొక సోలినాయిడ్ ప్రొవైడ్ చేసిర్రు, ఇది ప్లంజర్, ట్రిప్పింగ్ రిలే, లోడ్. నార్మల్ కండిషన్స్లో ఫేజ్ నుండి కరెంట్ పాస్ అయ్యి రైట్ సైడ్ వైండింగ్స్కి వెళ్ళి మళ్ళీ ఫేజ్కి వచ్చి లోడ్కి వెళ్ళి లోడ్ టు న్యూట్రల్, లెఫ్ట్ సైడ్ వైండింగ్స్, మళ్ళీ న్యూట్రల్. నార్మల్ కండిషన్స్లో ఇలా వర్క్ అవుతుంది. అబ్నార్మల్ కండిషన్స్లో వచ్చేసి ఫేజ్ నుండి 5 ఆంపియర్స్ కరెంట్ వస్తుంది. ఇది కాపర్ వైండింగ్స్ తోటి ప్రొవైడ్ అయ్యింది కాబట్టి పక్కా ఇందులో కరెంట్ ఫ్లో అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా జనరేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత జనరేట్ అవుతుంది? సో నార్మల్ కండిషన్స్లో 5 ఆంపియర్స్ కరెంట్ అంటే 5 వేపర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ 5. సో I0 = 0, B = 0, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా 0 అవుతుంది. కానీ అబ్నార్మల్ కండిషన్స్లో ఇక్కడ 5 ఆంపియర్స్ అంటే 5 ఆంపియర్స్ వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ మాత్రం 3 ఆంపియర్స్ కరెంటే మళ్ళీ రివర్స్ వెళ్తుంది, న్యూట్రల్కి 3 ఆంపియర్స్ కరెంట్. మిగతా 2 ఆంపియర్ కరెంట్ లీకేజ్ అవుతుంది. ఆ లీకేజ్ అయిన కరెంట్ చూడండి, ఇక్కడ ఫేజ్ అండ్ న్యూట్రల్, ఇక్కడ ఉన్న సోలినాయిడ్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది. మిగతా 2 ఆంపియర్స్ కరెంట్ అనేది ఈ సోలినాయిడ్కి పాస్ అయ్యి ఇప్పుడు ఇక్కడ ఇది కూడా కాపర్ వైండింగ్ కాబట్టి ఇక్కడ కూడా కరెంట్ పాస్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది.
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయితే ప్లంజర్ అనేది కూడా మెటల్ విచ్ అట్రాక్ట్స్ టువర్డ్స్ ది సోలినాయిడ్. ఇక్కడ ఉన్న కాపర్ వైండింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అట్రాక్ట్ అవుతుంది ప్లంజర్. సో ఇక్కడ ఉన్న ప్లంజర్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే అట్రాక్ట్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళి న్యూట్రల్కి ఇది కనెక్షన్ అయ్యింది, కనిపిస్తుంది కదా. సో ప్లంజర్ ఇట్లా అట్రాక్ట్ అయినప్పుడు థ్రెడ్ లాగా ఉంది కదా, ఇది ఇట్లా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో కరెంట్ అనేది ఫ్లో కాదు. అప్పుడు మన డివైస్ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది అండ్ లీకేజ్ ఆఫ్ కరెంట్, మనకి ఎలక్ట్రిక్ షాక్స్ కానీ ఏది కూడా రాకుండా ఉంటుంది. నార్మల్ కండిషన్స్లో ఫేస్ టు రైట్ సైడ్ వైండింగ్స్, రైట్ సైడ్ వైండింగ్ టు ఫేస్, లోడ్, మళ్ళీ న్యూట్రల్, లెఫ్ట్ సైడ్ వైండింగ్స్, మళ్ళీ న్యూట్రల్. అబ్నార్మల్ కండిషన్స్లో ఫేస్ టు రైట్ సైడ్ వైండింగ్స్, మళ్ళీ లోడ్, న్యూట్రల్. లీకేజ్ అయిన కరెంట్ ఇక్కడ నుండి సోలినాయిడ్కి వెళ్ళి ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది కాబట్టి దాన్ని ప్లంజర్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ప్లంజర్ ఇటు జరిగితే లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ ఫ్లో కాదు కాబట్టి ఇక్కడ కరెంట్ ఫ్లో కాదు, సర్క్యూట్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది మనకి అప్లయన్సెస్. అండ్ షాక్ రాకుండా, హ్యూమన్స్కి షాక్ రాకుండా ఉంటుంది. అడ్వాంటేజెస్ వచ్చేసి ప్రొటెక్ట్స్ పీపుల్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్స్, ప్రివెంట్స్ ఎలక్ట్రికల్ ఫైర్స్ కాస్డ్ బై ఎర్త్ లీకేజ్. అప్లికేషన్స్ ఏమో రెసిడెన్షియల్ హోమ్స్లో యూజ్ చేస్తాం, మనం హాస్పిటల్స్లో, స్కూల్స్లో యూజ్ చేస్తాము. మీకు కనుక ఈఎల్సీబీలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.